మనం ఈ వీడియోలో ఏం జరిగిపోతామంటే ప్రోగ్రామింగ్ యూజ్ చేసి క్రియేట్ చేయవచ్చు. సో అది ఒక 2 ప్రోగ్రామ్స్ యూజ్ చేసి మనం అవుతున్నాం. సో వన్స్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏం వస్తుంది, నాలెడ్జ్ వస్తుందంటే మనమే ఎలాగొచ్చేసి వాట్సాప్, ఫేస్బుక్ మెసెంజర్ ఇదంతా క్రియేట్ చేసినవి మనకు తెలుస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం మీరే ఒక చాట్ అప్లికేషన్ క్రియేట్ చేయొచ్చు. సో ఈ కోడ్ అని మీ గిటప్లో ఉంటుంది. సపోజ్ మీకు కోడ్ కావాలా సమ్ ఎడ్యుకేషన్ పర్పస్ సమ్ అదర్ పర్పస్ కదా, మీరు వచ్చేసి కోడ్ని క్లోన్ చేసుకుని యూజ్ చేయొచ్చు. సో లెట్స్ టైమ్ ఉంటుంది టాప్ అంటే 2 ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తున్నాం, చాట్ సర్వర్ అండ్ చాట్ క్లయింట్. సో ఫస్ట్ సర్వర్ కోడ్ చూస్తాం. సో దీని ముందు వీడియోలో సర్వర్ సాకెట్ ఎందుకు యూస్ అవుతుంది, సాకెట్ ఎలాగ మనం క్రియేట్ చేయాలి మనం చూసుంటాం. సో సపోజ్ ఆ వీడియో చూడకుండా పోయి ఉంటే ఆ వీడియో చూసి వీడియోకి. సో సర్వర్ సాకెట్ క్రియేట్ చేసిన వల్ల ఏమవుతుందంటే సర్వర్ వచ్చేసి ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది. సో సర్వర్ హోస్ట్ అయి ఉంటుంది. ఈ పోర్ట్లో ఈ సర్వర్ ఈ ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ సాకెట్ క్రియేట్ చేస్తున్నాం, ఒక ఎన్విరాన్మెంట్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. అందుకని ఏం చేస్తుంది, ఈ 3 థింగ్స్ ఇంపార్టెంట్. సో డేటా ఇన్పుట్ స్ట్రీమ్, DIN న్యూ డేటా ఇన్పుట్ స్ట్రీమ్, s.get ఏం చెప్తున్నాం అంటే ఈ ఎన్విరాన్మెంట్లో డేటాని రిసీవ్ చేసేది ఈ DINలో పెట్టమంటున్నాం. అండ్ దెన్ ఈ సాకెట్లో డేటా పంపించాలంటే s.getOutputStream DOUT. సో డేటా ఇన్పుట్ స్ట్రీమ్ అండ్ డేటా అవుట్పుట్ స్ట్రీమ్ యూజ్ చేసి ఈ సర్వర్కి వచ్చే డేటాని అన్ని మే DINలో పెట్టుంటాం, సర్వర్ నుంచి పోయే డేటా అన్ని మే DOUTలో పెట్టుంటాం. సో బేసిక్గా 2-వే కమ్యూనికేషన్. సో సర్వర్ నుంచి డేటా వస్తుంది, సర్వర్ నుంచి డేటాని క్లయింట్కి పంపించేసి సర్వర్ నుంచి డేటాకి క్లయింట్ నుంచి డేటా సర్వర్కి వస్తుంది. అందుకని ఏం చేసిన బఫర్ రీడర్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి మనం వచ్చేసి డేటాని రైట్ చేయబోతున్నాం. సో డేటా వచ్చేసి ఫ్రమ్ కన్సోల్ నుంచి మనం రైట్ చేయబోతున్నాం క్లయింట్ పంపించేదానికి. ఇది బేసిక్ థింగ్స్. సో డేటా ఇన్పుట్ స్ట్రీమ్ వచ్చేసి క్లయింట్ నుంచి వచ్చే డేటాని DINలో పెట్టుకుంటాం, డేటా అవుట్పుట్ స్ట్రీమ్ వచ్చేసి సర్వర్ నుంచి క్లయింట్ పోయే డేటాని DOUTలో పెట్టుకుంటాం. సో నెక్స్ట్ మనం ఈ లూప్ ఏం చేస్తాం చూడబోతున్నాం. సో STR అంటే ఏంటంటే మనం క్లయింట్ నుంచి వచ్చే డేటాని ఈ STR యూజ్ చేసి మనం రీడ్ చేస్తున్నాం. సో STR ఫస్ట్ ఎంటీగా ఉంటుంది. STR2 వచ్చేసి ఏంటంటే సర్వర్ నుంచి క్లయింట్ పంపించే డేటాని ఈ STR2లో స్టోర్ చేసి పెట్టుకుంటాం. సో STR.stop నాట్ ఈక్వల్ టు స్టాప్ ఏంటంటే క్లయింట్ స్టాప్ చెప్పేదాకా డేటాని సర్వర్ రీడ్ చేస్తూనే ఉంటుంది. సో వన్స్ క్లయింట్ స్టాప్ చెప్పితే ఈ లూప్ బ్రేక్ అయిపోయి అన్నీ క్లోజ్ అయిపోద్ది. సో స్టాప్ కాదు అని పెట్టుకుంటాం. సో ఏం చేస్తుంటే DIN ఈ క్లయింట్ నుంచి సర్వర్కి వచ్చే డేటాని DIN యూజ్ చేసి రీడ్ చేస్తాం. ఆ రీడ్ చేసిన డేటాని STRలో పెట్టుకుంటాం. అండ్ దెన్ ప్రింట్ చేస్తాం. క్లయింట్ చేసి ఏం క్లయింట్ చెప్పిందో అది ప్రింట్ చేస్తాం. అండ్ అట్ ది సేమ్ టైం ఏం చేస్తాం అంటే సర్వర్ నుంచి క్లయింట్కి ఒక అక్నాలజ్మెంట్ ఇస్తాం. సో ఏం చేస్తుంటే BR.readLine. సో మన కన్సోల్లో సంథింగ్ టైప్ చేస్తే సర్వర్ ప్రోగ్రామ్లో సర్వర్ అవుట్పుట్లో కన్సోల్లో ప్రింట్ చేస్తే అది STR2లో ఉంటుంది. ఆ STR2 నుంచి మనం రైట్ చేస్తాం DOUT డేటా అవుట్పుట్ స్ట్రీమ్ రైట్ చేస్తాం. సో ఏమవుతుందంటే సర్వర్ నుంచి క్లయింట్కి ఆ డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది, క్లయింట్లో ప్రింట్ అవుతుంది. అండ్ దెన్ రెండుమే క్లోజ్ చేస్తాం. DOUT.flush క్లోజ్ చేస్తాం. అండ్ దెన్ DIN క్లోజ్ చేస్తాం. సాకెట్ క్రియేట్ చేసిన సాకెట్ని క్లోజ్ చేస్తాం, సర్వర్ సాకెట్ని క్లోజ్ చేస్తాం. సో ఇది సర్వర్ కోడ్. అదేలాగా క్లయింట్ కోడ్ ఏంటంటే ఫస్ట్ క్లయింట్ వచ్చేసి సర్వర్ టు కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది బై స్పెసిఫైయింది పోర్ట్ IP నెంబర్ అండ్ ది పోర్ట్ నెంబర్. IP వచ్చేసి లోకల్ హోస్ట్కి స్పెసిఫై చేస్తే రెండుమే నా మిషన్లో రన్ అవుతుంది. సో లోకల్ హోస్ట్ స్పెసిఫై చేస్తేనే చాలు ఆటోమేటిక్గా ఈ మిషన్ కూడా IP యూజ్ చేసి కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అండ్ దెన్ సిమిలర్ కోడ్ ఇక్కడ కదా. సో డేటా ఇన్పుట్ స్ట్రీమ్ DIN, డేటా అవుట్పుట్ స్ట్రీమ్ DOUT, బఫర్ రీడర్ BR. అదే డేటా ఇన్పుట్ స్ట్రీమ్ DIN, డేటా అవుట్పుట్ స్ట్రీమ్ DOUT, బఫర్ రీడర్ BR. సో ఇక్కడ ఏం చేస్తుంటే సర్వర్ నుంచి వచ్చే డేటాని DINలో స్టోర్ చేసి పెట్టుకుంటాం, క్లయింట్ నుంచి సర్వర్ పే డేటాని DOUTలో పెట్టుకుంటాం. అండ్ దెన్ ఏం చేస్తుంటే ఆ డేటాని రీడ్ చేస్తాం. STR వచ్చేసి సర్వర్ నుంచి వచ్చే డేటాని STRలో పెట్టుకుంటాం. STR2 వచ్చేసి క్లయింట్ నుంచి డేటాని సర్వర్ పంపించేది STR2లో పెట్టుకుంటాం. సో బేసిక్గా ఏం జరుగుతుందంటే మనం క్లయింట్ నుంచి సర్వర్కి పంపించే డేటాని STRలో పెట్టుకుంటాం. అండ్ దెన్
సర్వర్ నుంచి క్లయింట్కి వచ్చే డేటాని STR2లో పెట్టుకుంటాం. సో సర్వర్ నుంచి క్లయింట్కి వచ్చే డేటాని మనం STR2లో పెట్టుకునేసి ప్రింట్ చేస్తాం, సర్వర్ సేస్ దిస్ థింగ్ అని. అండ్ దెన్ మనం క్లయింట్ నుంచి సర్వర్ పంపించే డేటాని STRలో పెట్టుకుంటాం. సపోజ్ క్లయింట్ వచ్చేసి స్టాప్ అని చెప్తే మనం వచ్చేసి అది ఈ లూప్ని బ్రేక్ చేసి బయటకు చేస్తాం. సో ఇది బేసిక్ ప్రోగ్రామ్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ సర్వర్ రన్ చేయాలి. సర్వర్ రన్ అవుతుంది, ఏమీ లేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి క్లయింట్ రన్ చేయాలి. సో ఇప్పుడు వచ్చేసి కాంటాక్ట్ ఉంది. ఫస్ట్ వచ్చేసి క్లయింట్ వచ్చేసి హాయ్ అని పంపిస్తుంది. ఇప్పుడు సర్వర్ అవుట్పుట్లో వచ్చేసి క్లయింట్ సేస్ హాయ్. సర్వర్ వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తుంది, హే వాట్సాప్ అని పంపిస్తుంది. సర్వర్ సేస్ హే వాట్సాప్. ఇప్పుడు వచ్చేసి క్లయింట్ వచ్చేసి ఒక ఈ సింబల్ పంపిస్తుంది, లవ్ సింబల్ని. ఇప్పుడు క్లయింట్ పంపిస్తుంది, క్లయింట్ సేస్ లవ్ సింబల్. ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే క్లయింట్ వచ్చేసి డూ యూ లవ్ మీ. ఇప్పుడు సర్వర్కి వచ్చేసి సర్వర్ సేస్ డూ యూ లవ్ మీ. నో, ఇట్స్ జస్ట్ ఎమోటికాన్. బౌ. ఇప్పుడు వచ్చేసి క్లయింట్ సేస్ నో ఇట్స్ జస్ట్ ఎమోటికాన్ బౌ. సో ఇప్పుడు ఏమందంటే స్టాప్ అని పంపించేసింది. సో ఇప్పుడు క్లయింట్ వచ్చేసి క్లయింట్ స్టాప్ పంపించేసింది. సో ఈ మనం కమ్యూనికేషన్ పంపించేసింది. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ స్టాప్ పంపించామనుకో బ్రేక్ అయిపోతుంది. సో క్లయింట్ సర్వర్ వచ్చేసి కమ్యూనికేషన్ చేసి బ్రేక్ అయ్యి ఈ పోర్ట్స్ అన్ని క్లోజ్ ఉంటాయి. సో ఇది బేసిక్ చాట్ అప్లికేషన్. మనం ప్రోగ్రామ్ యూజ్ చేసి జస్ట్ ఫ్యూ లైన్స్ ఆఫ్ కోడ్ యూజ్ చేసి మనం సర్వర్ టు క్లయింట్ పంపించేసి. సో క్లయింట్ వచ్చేసి మీ మిషన్లో రన్ అవుతుంది, ఫ్రెండ్స్ కూడా మిషన్లో మనం డైరెక్ట్గా కమ్యూనికేట్ చేయొచ్చు వితౌట్ యూసింగ్ వాట్సాప్, ఫ్రెండ్స్, ఫేస్బుక్ మెసెంజర్, టెలిగ్రామ్ ఇది యూజ్ చేయకుండానే మన డేటాని కమ్యూనికేట్ చేయొచ్చు. సో బేసిక్ సింప్లెస్ట్ ప్రోగ్రామ్. సో